ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనములో, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవని అందరూ. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క ప్రజలు ఏమంటున్నారంటే, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవని అంటున్నారు. ఎందుకని దేవుడు వారి ప్రార్థన వినటం లేదు అని అంటే 4వ వచనం చూడండి. మీరు కలహమాడుచు వివాదము చేసు అన్యాయముగా ఏం చేస్తున్నారు, గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమునకు వినపడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అంటే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని ప్రజలైన వారు ఎట్లా ఉంటున్నారంట, మీరు కలహమాడుచు వివాదం చేసు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం చేస్తున్నారు. అందుకని నేను మీ ప్రార్థన వినటం లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎట్లా ఉన్నామంటున్నాడంటే దేవుడు, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు కానీ మీ ప్రార్థన నేను ఆలకిష్టం లేదు అంటున్నాడు దేవుడు. ఎందుకని అంటే 4వ వచనం ఏం చెప్తున్నాడంటే, మీరు కలహమాడుచు వివాదం చేసు అన్యాయంగా ఏం చేస్తున్నారంట, గుద్దులాడుచు ఉపవాసము ఉంటున్నారు. తర్వాత మీ కంఠధ్వని పరమునకు వినపడినట్లుగా మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అంటున్నాడు దేవుడు. అంటే ప్రార్థన చేస్తున్నారంట కానీ దేవుని ప్రజలు మొరపెడుతున్నారంట, ఉపవాసం ఉంటున్నారంట కానీ వారు ఏం చేస్తున్నారంటే కలహమాడుసు, 4వ వచనం ఏం చెప్తుంది చూడండి, కలహమాడుసు వివాదం చేసు అన్యాయంగా ఏం చేస్తున్నారంట, గుద్దులాడుసు మరలా దేవుని మందిరానికి వచ్చి మనం ఏం చేస్తున్నామంట, ప్రార్థన చేస్తున్నారంట దేవుని ప్రజలు. అయితే దేవుడు ఏమంటాడంటే, అట్టి ఉపవాసం 5వ వచనంలో అంటాడు, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అంటున్నాడు. అంటే ఉపవాసం ఉన్నప్పుడు మనము దేవుని బిడ్డలైనటువంటి దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనం ఎంతో అందరితో సమాధానంగా, సంతోషంగా, సమాధానంగా ఉండేటువంటి అనుభవంలో మనం ఉండి మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలంటున్నాడు. మన తప్పులు, మన పొరపాట్లని దేవుని దగ్గర ఒప్పుకోవాలి అంటున్నాడు. ఇక్కడ మనం 3వ వచనం మనం చూడగలిగితే, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు. ప్రజలు అడుగుతున్నారు దేవుణ్ణి, ప్రభా మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాము, నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకుంటున్నావు, నీవెందుకు లక్ష్య పెట్టవు అని అంటున్నారు. దేవుని అడుగుతున్నారు వాళ్ళు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే 4వ వచనంలో అంటున్నాడు, మీరు కలహమాడుచు ఏం చేస్తున్నారు, వివాదం చేసు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటున్నారు. అంతేకాదు మీ కంఠధ్వని పరమునకు వినపడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. కాబట్టి దేవుని దగ్గర మొరపెడుతున్నాం కానీ ఆ ప్రార్థన ఏం చేయట్లేదంటే దేవుని దగ్గరికి వెళ్ళటం లేదంట. దేవుడు ఆ ప్రార్థన వింటలేదంట అండి. 5వ వచనం చూడండి, యెషయా గ్రంథం 58:5. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా, మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోవాల్సిన దినం అట్టిదేనా, ఒకడు జమ్మి వెలే తలంచుకొని గోనిపట్ట కట్టుకొని బూడిదలో పడుచుకొని కూర్చుంటుట ఉపవాసమా, అటు ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోవాల్సిన దినం అట్టిదేనా, ఒకటి జమ్మి వెలే తలంచుకొని గోనిపట్ట కట్టుకొని బూడిదపరుచుకొని కూర్చుంటా ఉపవాసమా. అంటే ఆ రోజుల్లో తలంటుకుని తలస్నానం చేసి గోనిపట్ట కట్టుకుని బూడిదలో కూర్చునేవాళ్ళు పూర్వకాలంలో. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటున్నారా. కానీ మీరు ఏం చేస్తున్నారంటే, మరి ఎట్లా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడంటే 6వ వచనం చూసినట్లయితే, దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పుటయు కాడిమాని మేకులు తీటయు బాధింపబడిన వారిని విడిపించుటకును ప్రతి కాడిని విరగొట్టుటకును నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. అంటే అందరితో మనం ఎట్లా ఉండాలంట, సమాధానంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. ఇతరులకు సహాయం చేసేవారుగా కూడా
ఉండాలి. 7వ వచనం చూడండి. నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపుకయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ప్రార్థన అంటే మామూలుగా మనం వచ్చేసి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు. కానీ మనకున్న బలహీనతలు తప్పిదములన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని దేవుడు ఏవైతే చేయమంటున్నాడో 4వ వచనం చెప్పినట్లుగా 4వ వచనంలో ఎట్లున్నారంట, మీరు కలహమాడుసు వివాదం చేసు అన్యాయంగా గుద్దులాడుసు ఉపవాసం ఉంటున్నారు. కాబట్టి నేను ఇప్పుడు మీ ప్రార్థన వినటం లేదా అంటున్నాడు. ప్రార్థన చేస్తున్నాం కానండి, కలహములు ఎక్కడ చూసినా కలహములు వివాదములు అన్యాయంగా గుద్దులాడుసు ఉంటున్నారు దేవుని ప్రజలని దేవుడు అంటున్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, అలాంటి వారం కాకుండా మనం దైవ సన్నిధికి వచ్చినప్పుడు మరి దుర్మార్గులు కట్టిన కట్లు ఇప్పుటయు, కాడిమాను మేకులు తీటయు, బంధింపబడిన వారిని నడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా. అంటే ఇది ఏంటంటే కష్టాల్లో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని పరామర్శించటం. 7వ వచనంలో నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుట, నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకోవద్దు, దిక్కుమాలిన బేదలను ఇంట చేర్చుకోవాలి, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇవ్వాలంట. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అంటున్నాడు. కాబట్టి అట్లా చేయమంటున్నాడు. దేవుని బిడ్డలైన మనము దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఉండాలి. ఇతరులకు సహాయం చేసేవారంగా, ఇతరులను ఆదుకునే వారంగా, అది అన్యాయంగా కాకుండా న్యాయంగా నడుచుకునే బిడ్డలంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడంట మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. కాబట్టి ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు, 58వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నారు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు. దేవుడు చూడలేదంట. ఉపవాసం ఉంటున్నాడు కానీ దేవుడు చూడలేదంట. కారణం ఏంటంటే వారు ఎట్లా ఉన్నారంట, పగలు ప్రతీకారాలతో ఉన్నారంట ఇశ్రాయేలు ప్రజలు. అయితే అట్లా ఉండకూడదు. అట్లా ఉంటే నేను మీ ప్రార్థన ఆలకించడు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు కూడా నేను మీకు సహాయం చేయను. మీరు కఠినంగా ఉన్నప్పుడు, మీరు ఇబ్బందుల్లో ఉన్నవారిని మరి మీరు పరామర్శించడం లేదు, కష్టాల్లో ఉన్నవారిని, బాధలు ఉన్నవారిని మీరు ఆదుకోవట్లేదు, మరి ఆకలి కొనిన వారికి ఆకారం పెట్టడం లేదు, నీ రక్త సంబంధికి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు నీ ముఖం తప్పించుకుంటున్నావు, తర్వాత దిక్కుమాల పిల్లల్ని ఇంట చేర్చుకోనట్లేదు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రం ఇవ్వట్లేదు అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలంగా మనము మరి దేవునికి అనుకూలంగా దేవునికి ఇష్టమైన విధానంలో మనం ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు అంట దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడంట. 7, 8 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. ఏముంది అక్కడ, నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపుకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఇంకా కిందకు చదవండి. అలాగున నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనక భాగం కావలు కాయను. 9వ వచనం నుండి, అప్పుడు నువ్వు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నువ్వు మొరపెట్టుగా ఆయన నేనున్నాను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు నువ్వు మాని, ఆశించిన దాన్ని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వాన్ని తృప్తిపరిచినలా చీకట్లో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వల్ల ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నువ్వు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబ్బుచుండు నీటి ఓట వలెను ఉండేదవు. పూర్వకాలం నుండి పాడైన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను మరలా కట్టెదవు. విరవబడిన దాన్ని బాగు చేయవాడు అనియు
దేశంలో నివసించినట్లు త్రావులు సిద్ధపరచువాడనియో నీకు పేరు పెట్టబడును. ఇక్కడ దీవెన ఆశీర్వాదం కనబడుతుంది. మనమంట దేవునికి ఇష్టమైన రీతిలో దేవునికి అనుకూలంగా ఉండి మనం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అంట 9వ వచనం అంటున్నాడు, అప్పుడు నువ్వు పిలవగా నేనేం చేస్తాను, ఉత్తరం ఇస్తాను. నువ్వు మొరపెట్టినప్పుడు నేనున్నాను అంటున్నాడు. కాబట్టి ఇతరులను బాధించొద్దు అంటున్నాడు. ఏలు పెట్టి చూపి తిరస్కరించొద్దు అంటున్నాడు. చెడ్డదాన్ని బట్టి మాట్లాడటం మానమంటున్నాడు. చెడ్డదాన్ని బట్టి మాట్లాడుట నీవు మాని, ఆశించిన దాన్ని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచినలా చీకట్లో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు. కాబట్టి ఎంత కారు చీకటైనా మధ్యాహ్నంలాగా ఉంటుందంట. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడంట. క్షామకాలమున అంటే కరువు కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడట. నువ్వు నీరు కట్టిన తోట వలె ఎల్లప్పుడు బుక్సుండు నీటి ఓట వలె ఉంటావంట. తర్వాత పాడైపోయినటువంటి వాటన్నిటిని మరలా తిరిగి కడతామంట. కాబట్టి ఇవన్నీ దేవుడు ఇక్కడ తన వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఈ ఒప్పుకోలు వర్తమానంలో మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవా నేను పాపిని, అనేక సార్లు నేను తప్పిపోయినాను, నేను పడిపోయినా అనేక సార్లు, నాయన మీరు కోరిన రీతిలో నేను ఉండలేకపోయినాను అనేక సార్లు ప్రభా. మరి 4వ వచనం ఏం రాయబడింది చూడండి, యెషయా గ్రంథం 58:4. మీరు కలహపరుచు, వివాదము చేసు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. కాబట్టి ఎట్లా ఉంటున్నామంట, మరి కలహమాడుతూ గుద్దులాడుతూ ఉన్నామంట. కాబట్టి వాటిని ఏం చేయాలంటున్నాడు దేవుడు, మానివేయాలంటున్నాడు. ఇంకా 9వ వచనం మనం చూస్తే, ఇతరులను బాధించకూడదంట, వేలు పెట్టి చూపి తిరస్కరించకూడదంట, చెడ్డదాన్ని బట్టి మాట్లాడటం మానుకోవాలంట, ఆశించిన దాన్ని ఆకలి కొనిన వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచినలా నీకు చీకట్లో నీ వెలుగు ప్రకాశిస్తుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు మరి స్వస్థత నీకు శీఘ్రంగా కలుగుతుంది అంటండి. స్వస్థత నీకు శీఘ్రంగా కలుగును అంటున్నాడు. 7వ వచనంలో 7-8 వచనాల్లో రాయబడింది ఏంటంటే, ఆ మధ్య భాగం నుండి మనం చూసినట్లయితే, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. కాబట్టి యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగంలో కావిలకాయ. అప్పుడు నువ్వు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నువ్వు మొరపెట్టగా నేనున్నాను. దేవుడు అంటాడంట, మనము ఎప్పుడైతే మనము అలాంటి వారంగా, మనము న్యాయవంతులంగా, నీతివంతులంగా, దేవుని బిడ్డలంగా మనం ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు దేవుడు అంటాడంట, మనం మొరపెట్టినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు, నువ్వు పిలిస్తే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడంట. 9వ వచనంలో నువ్వు మొరపెడితే ఆయన నేనున్నానంటాడంట. కాబట్టి దేవుని బిడ్డలైన మనము మరి దేవుణ్ణి మనము ప్రార్థించాలి. దేవా, అనేక సార్లు మేము కూడా అయ్యా తప్పిపోయిన వారం, పడిపోయిన వారం, తొట్టెళ్తున్నటువంటి వారం. దేవా, మరి 4వ వచనం ఏం చెప్తుంది, మీరు కలహమాడుసు, వివాదం చేసు, అన్యాయంగా గుద్దులాడుసు ఉపవాసం ఉంటున్నారు అంటున్నాడు. కాబట్టి వీటన్నిటిని మనం ఏం చేయాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దేవా, అనేక సార్లు నేను ఇతరులకు కూడా ఏం చేయలేకపోతున్నాను, సహాయం చేయలేకపోతున్నాను, ఇతరులకు న్యాయం చేయలేకపోతున్నాను, ఇతరులను ఆదుకోలేకపోతున్నాను. ఇవన్నీ మనం ప్రభు దగ్గర ఒప్పుకుని ఏం చేయాలంట, విడిచిపెట్టాలంట. విడిచిపెట్టి మనం ప్రభువును మనం బతిమలాడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడని చెబుతున్నాడు. ముఖ్యంగా వేలు పెట్టి చూపి తిరస్కరించకూడదంటండి. చెడ్డదాన్ని బట్టి మాట్లాడకుండా ఉండటం ద్వారా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం, ఏలు పెట్టి చూపి తిరస్కరిస్తూ ఉంటాం, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాం, దేన్నో బట్టి చెడ్డదానిగా ఊహించుకొని మనం మాట్లాడుతుంటాం. వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు దగ్గర మరి ఒక్కసారి మనము, ప్రభా మేము పాపాత్ములము, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మరొకసారి కడిగి పవిత్రపరచండి, మమ్మల్ని శుద్ధీకరించండి అని చెప్పి ప్రభు దగ్గర మనం బ్రతిమాలినప్పుడు, ప్రభు దగ్గర మనం వేడుకుంటే దేవుడు మనల్ని క్షమించి మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మన ఉపవాస ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవా, నా తప్పిదమ్ములన్నీ క్షమించండి. ఇక్కడున్న మనం ఒకటే చెప్దాము, 58వ అధ్యాయంలో ఉన్నటువంటివన్నీ మా జీవితాల్లో ఉన్నాయి. దేవా, మమ్మల్ని క్షమించమని
ఒక మాట మనం అడిగి పశ్చాత్తాపడి మరలా మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడు? జవాబు దయచేస్తాడు. ఇటు అనుభవంతో మనం దేవుణ్ణి అడుగుదాం, దేవుని దగ్గర మనము ప్రార్థన చేద్దాం. ప్రభా, నేను కూడా అనేక సార్లు బలహీనుణ్ణి ప్రభా, అనేక సార్లు దేవా కలహమాడుస్తూ గుద్దులాడుస్తూ వివాదం చేస్తూ దేవా మరలా మీ దగ్గరకు వచ్చి నేను మొరపెడుతున్నాను. దేవా, నేను చెడ్డదాన్ని బట్టి మాట్లాడుతున్నాను, నేను నాకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాను, నన్ను క్షమించమని మనం దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు మనకు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఒప్పుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం దేవుని దగ్గర ఒప్పుకుని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. అందుకే ఇక్కడ దేవుని వాక్యంలో మరి ప్రజలు ఇక్కడ ఏమని మొరపెడుతున్నారు చూడండి, ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 58:3 మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు కదా. కాబట్టి మనం కూడా మరి దేవుని దగ్గర వాళ్ళు అడుగుతూ వచ్చినారు, అయితే మనం కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలా. దేవుని దగ్గర ఒప్పుకుని మరలా దేవుడు ఏమైతే మన ఎడల కోరుకుంటున్నాడో ఆ రీతిగా మనం చేసే బిడ్డలంగా, దేవునికి ఇష్టమైన బిడ్డలంగా మరి నిలబడి నేను కూర్చున్న మీరు అందరూ కూడా ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం, ఒప్పుకోలు చేద్దాం. ప్రభా, ఈ వారం అంతట్లో, ఈ నెల అంతట్లో కూడా అనేక సార్లు నేను తప్పిపోతూ వచ్చినాను, అనేక సార్లు ఎన్నోసార్లు మాటలో తప్పిపోయినాను కదా. ఈ నెల అంతట్లో కూడా ఎవరినో ఒకటి మనం ఏదో ఒకటి మాట్లాడే ఉంటాం, ఎవరినో ఒకడిని తిరస్కరించి ఉంటాం, ఎవరినో ఒకడిని మాట్లాడి ఉంటాం, ఎవరినో ఒకరిని దూషించుంటాం కదా. లేకపోతే అనేక మంది విషయాల్లో మనం కఠినంగా ఉండి ఉంటాము. కాబట్టి మనం ఏం చేద్దామంటే ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి నిమిషానికి ఒక్కలము, దేవా మరి వాక్యం ద్వారా నాతో మాట్లాడదు వచ్చినావు, ఆ బలహీనతలన్నీ నాలో ఉన్నాయి, నన్ను క్షమించ ప్రభు అని మరి 2 మాటలు మనం దేవుని దగ్గర ఒప్పుకొని మరలా మనం ఉపవాస ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. ప్రార్థన చేద్దాం.